అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయడానికి అనుమతి ఇచ్చింది. చాలా శాఖల్లో అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి ఏమైనా సరే నెలాఖరికంతా పూర్తి అయిపోతాయి కాబట్టి 1వ తేదీ తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు మనం శాంక్షన్ చేసుకోవడమా, చర్చించుకోవడమా ఏదైనా విషయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రెవెన్యూ సదస్సులు కూడా ఈ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అధికారులు వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఒకేసారి రెవెన్యూ సదస్సు పెడితే అధికారులకు కూడా మారిగి పట్టగొట్టే అధికారులకు కూడా అవగాహన ఉంటుందని చెప్పి దాదాపు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లని మళ్ళీ ఓపెన్ చేద్దాం. మనకు ఉండేది ఆత్మకూరులోనే, కానీ అది ఇంకా రెడీ కాలేదు. సెకండ్ ఫేజ్లో ఆ అన్నా క్యాంటీన్ మనం తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ 15 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరిగింది. ఇప్పుడు నిలిపేసింది ప్రభుత్వం కాబట్టి రెవెన్యూ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ ఉంటే అవి పూర్తి అయిపోతే ఈలోగా సెప్టెంబర్ 1 నుంచి 15 రోజుల పాటు 4 రోజుల పాటు ఈ యొక్క రెవెన్యూ సదస్సు జరిపి ఆ రెవెన్యూ సదస్సుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఎంత దుర్మార్గంగా పోయిన పాలకులు ప్రయత్నం చేశారో వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు మనం చేస్తాను. కాబట్టి 5,60,00,000 రూపాయలు ఇవాళ మన మండలంలో లేదు. పంచాయతీలో జిల్లా పరిషత్ కూడా అంత మొత్తం ఒక రోజుకి ఇవ్వాలి, ఆర్ఎండ్కి కూడా అంతే ఇవ్వాలన్న పరిస్థితి. అందుకని నేను ఏం చేస్తామంటే నేను వేరే రకంగా మాట్లాడి ఈ నిధులు మంజూరు అయ్యేదానికి 6,65,00,000 వచ్చేదానికి నిధులు మంజూరు చేసి రోడ్లు బాగుపడితే ఆత్మకూరు టౌన్ బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా మొదలు పెడతాం. మనకి ఎన్ఆర్ఈజిఎస్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వస్తుంది, వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇవాళ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో వ్యవసాయానికి సంబంధించి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగమే పేద ప్రజలకి సంక్షేమం. దాదాపుగా 64 లక్షల మంది పేదవాళ్ళకి 4,700 కోట్ల రూపాయలని ఒకే రోజు ప్రతి నెల 1వ తారీఖు గత పెన్షన్ ఇచ్చే విధానం, పెంచిన పెన్షన్ ఇచ్చే విధానం చేయడం జరిగింది. దాదాపుగా 2వ మాసం కూడా మొదటి 7,000 కాబట్టి ఎక్కువైంది. ఇప్పుడు ఆ 3,000 లేదు కాబట్టి 4,000 కోట్ల రూపాయలు 4,000 పెన్షన్ని 64 లక్షల మందికి ఇస్తూ దాదాపు 2,400 కోట్ల రూపాయల 2,400 కోట్ల రూపాయల పెన్షన్ 1వ తారీఖు ఇస్తుంది. 1-2 తారీఖులకే రాష్ట్రంలో అందరూ ఉద్యోగస్తులకి జీతభత్యాలు ఇస్తారు. గతంలో పాలకులు చెప్పారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లేదు. అలాగే డబ్బులు వీళ్ళకెక్కడి మేమే తాకట్టు పెట్టాం, తనఖా పెట్టాం, అప్పులు తెచ్చాం. తాకట్టు పెట్టారు, అప్పులే తెచ్చారు, అది మీరు చేసే విధానం. మా విధానం ప్రకారం మేము 1వ తేదీ గత 2 దఫాలు 2 నెలలు పెన్షన్ ఇచ్చేసాం. ఇక దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి సచివాలయ ఉద్యోగులు, మండల ఉద్యోగులు, ఎంఆర్ఓ అందరినీ కలిపి టీంలు వేసి గ్రామాలకు వచ్చి 1వ తారీఖు ఏమంటే 98% పెన్షన్ను పూర్తి చేశారు. మరి ఏమీ చేయలేదు అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఏం చెప్తారు సమాధానం అడగాల్సిన అవసరం. అలాగే మనం రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఎప్పటికీ మున్సిపల్ ఆఫీస్ దాకా వేసి వదిలేద్దామా?
ఆ రోడ్డును కొనసాగిస్తామనేది వాళ్ళ అందరి ముందు ఉన్న రోడ్డును కొనసాగించాలంటే రోడ్డు వెడల్పు చేయాలి. వెడల్పు చేయాలి అని అంటే కొంతమందికి బాధ కలుగుతుంది. సరే, ఎవరికి ఎంతమందికి బాధ కలిగినా ఆ రోడ్డు వెడల్పు చేయడం అనేటువంటిది ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఆలోచన. త్వరలోనే దానికి ఒక రూపకల్పన చేస్తాం. ఇప్పటికే ఆర్డీఓ గారిని, మున్సిపల్ అధికారులని, ఆర్ఎంపీ వాళ్ళని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమను, సర్వే రిపోర్ట్ని బట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ చేస్తూ, అలాగే మళ్ళీ రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి పెట్టాలన్నది ముఖ్యమంత్రి గారు ఆశ. రెవెన్యూ సదస్సులను పెట్టిన తర్వాత గ్రామాల్లో ఎక్కువ మంది రెవెన్యూ సదస్సులు కావాలి, పరిష్కారం కావాలి. వాళ్ళందరికీ వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ భూములు వాళ్ళకే తెలియకుండా రాళ్ళు బాధేశారు. ఆ రాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోగా ఎత్తించుకున్నారు, మళ్ళీ పేర్లు రాసుకున్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఒక కార్యక్రమం చేసేటప్పుడు వ్యక్తిగత నిర్ణయాలకి వ్యక్తిగతంగా పేర్లు పెట్టుకోవడానికి అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.